దనీనో మా నాయనమ్మదనీనో మేము ఆల్రెడీ కోర్టులు వేసామన్నీ వస్తుంది. ఈ తేలకుండా పరిశ్రమ పెట్టకుండా ఉండేటట్టయితే పరిశ్రమలకి ఈ దేశంలో సాధ్యం కావు. అందుకనే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ భూమి తీసుకుని ఏపీఐఏసీనో టీజీఐఏసీనో ఇట్లా పేరు చెప్పి వాళ్ళు ఇస్తున్న కారణం అది. ఇక ఏదైనా వివాదం వస్తే ప్రభుత్వం చూసుకుంటది, ఫ్యాక్టరీకి సంబంధం లేదు. అంతకుముందు ఫ్యాక్టరీలు అట్లా ఇబ్బంది పడ్డాయి ఫ్యాక్టరీలు పెట్టడానికి. దాన్ని సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది రీసర్వే టైటిలింగ్ యాక్ట్. ఇది ల్యాండ్ టైటిలింగ్ రీసర్వే యాక్ట్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. కానీ భూమి వ్యవహారం అన్నది రాష్ట్ర ప్రభుత్వపు చట్టంలో ఉంది. అంటే మనకి 3 ఇవి ఉంటాయి కదా హక్కులు, అందులో ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కుగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అది ఎవరు తొందరగా చేస్తారో వాళ్ళకి 0.5% అప్పు ఎక్కువ తీసుకునేందుకు 50 ఏళ్ల దాకా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా అన్నటువంటి ఆ వడ్డీ ఆ అప్పు వీళ్ళు తీసుకున్నారు జగన్ చేసిన పనికి. వాస్తవంగా అతను వేగంగా చేయడానికి కారణం ఏంటంటే ఈ హక్కు వస్తుంది నెంబర్ 1. రెండవది పర్మనెంట్ స్ట్రక్చర్ వస్తుంది. కానీ ఎవడో సన్నాసులు చేసిన పని ఏంటి అంటే ఈయన బొమ్మ, ఈయనకున్న దురద ఏంటంటే ఆ దురద ఈయనలో కూడా ఉన్నట్టుంది, అందుకని అది ఆపించాల. ఆ ప్రచారపు యావ అన్నటువంటిది ఈయనలో ఉందని గ్రహించినాడు ఎవడో వేసాడు తెలివితేట. వాడు దాన్ని అడ్డు పెట్టుకుని 90 కోట్లు 100 కోట్లు కొట్టేసి ఉంటాడు. ఏది ఈ ప్రింట్ వేసినందుకు రాళ్ళకి వీటి